హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బ్రేక్ఫాస్ట్ రెసిపీ వచ్చేసి పెసరట్టు అండి. ఈ పెసరట్టు అయితే చాలా బాగుందండి. సీతాకోకచిలుక మూవీలో ముచ్చర్ల అరుణ గారు యాక్ట్ చేశారు కదా, ఆవిడ రెసిపీ అండి ఇది. ఒక వీడియోలో ఆవిడ చెప్పారనమాట పెసరట్టు ఎలా వేసుకోవాలో. ఆ రెసిపీని నేను కూడా ట్రై చేశాను, చాలా బాగుందండి. చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండి. ఇక లేట్ చేయకుండా ఈ పెసరట్టుని ఎలా వేసుకోవాలో చూద్దాము. ఈ దోశ కోసమని ఒక గిన్నెలో 1 కప్పు వరకు పెసర్లను తీసుకోవాలి. ఈ పెసర్లని 2-3 సార్లు శుభ్రంగా కడిగి 4 నుండి 5 గంటల వరకు నానపెట్టుకోవాలి, లేదా రాత్రంతా నానపెట్టేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తినాలంటే నైట్ నానపెట్టేసేయండి. అదే డిన్నర్గా తినాలంటే మార్నింగ్ నానపెట్టేసేయండి. నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి నైట్ నానపెట్టేసానండి. పెసలు నైట్ అంతా నానిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు వీటిని ఇంకొకసారి శుభ్రంగా కడిగి మిక్సీ జార్లోకి తీసుకోండి. పెసల్ని 2 సార్లుగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలో 1 ఇంచు వరకు అల్లాన్ని వేసుకోండి. తర్వాత 2 పచ్చిమిరపకాయలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, బాగా చిన్నగా ఉన్న ఉల్లిపాయ 1 వేసుకోండి, 10 మిరియాలు, గుప్పెడు కరివేపాకు కూడా వేసుకోండి. కరివేపాకు వేసుకోవడం వలన పెసరట్టు టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ పిండిని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత ఇలా గ్రైండ్ చేసిన పిండిని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. నేనైతే పిండిని 2 సార్లు గ్రైండ్ చేశానండి. రెండోసారిది కూడా దీనిలో వేసేస్తున్నాను. ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పసుపు, అవసరం అనిపిస్తే కొద్దిగా నీళ్లు పోసుకొని పిండిని కలుపుకోండి. పిండిని అయితే మరీ పలచగా కలుపుకోవద్దు, అలానే మరీ గట్టిగా కలుపుకోవద్దు. ఈ దోశ పిండి కోసమని ఎక్కడ బియ్యాన్ని కూడా తీసుకోలేదు, అందుకని డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా చక్కగా తినేసేయచ్చు. దోశపిండి కన్సిస్టెన్సీ చూసారు కదా, ఈ విధంగా ఉండాలి. దోశపిండి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దోశలను వేసుకోవడం కోసమని స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్ బాగా వేడైన తర్వాత 1 స్పూన్ నూనె వేసుకొని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేయండి. దోశను వేసుకునేటప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టేసి ఇప్పుడు 1 గరిటెడ వరకు పిండిని వేసుకొని వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోండి. దోశను వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టి పచ్చిదనం తగ్గేంత వరకు కాల్చుకోవాలి. దోశ కొద్దిగా మందంగా అనిపిస్తుందండి, అందుకని పైనుండి కొద్దిగా పిండిని తీసేస్తున్నాను. దోశ కాలిన తర్వాత అంటే పచ్చిదనం తగ్గిన తర్వాత ఎక్స్ట్రా పిండిని తీసేయండి. దోశ కాలిన తర్వాత చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, తురిమిన క్యారెట్ని వేసుకుంటున్నాను. క్యారెట్ని అయితే నేను కొంచెం ఎక్కువే వేసుకుంటున్నానండి. మీకు ఇంత వద్దనుకుంటే తగ్గించి వేసుకోవచ్చు. మీరు కావాలంటే అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు ఇవి కూడా వేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ వేసుకోండి. పెసరట్టుని నిదానంగా మీడియం ఫ్లేమ్లో కాలనివ్వండి. నిదానంగా మీడియం ఫ్లేమ్లో కాలితేనే బాగుంటుంది. పెసరట్టు బాగా కాలిన తర్వాత మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. చూసారు కదండి, చాలా టేస్టీగా సూపర్గా ఉండి పెసరట్టు రెసిపీ. ఈ పెసరట్టు 2 తిన్నా చాలండి, కడుపు నిండిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పెసరట్టుది. ఇలానే మీకు ఎన్ని కావాలంటే అన్ని దోశలను వేసేసుకోవచ్చు. ఉల్లిపాయ, మిరియాలు, కరివేపాకు ఇవన్నీ వేసాం కదండి. పెసరట్టు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. క్యారెట్ తురుము కూడా వేసాం కదా, చాలా హెల్తీగా కూడా ఉంటుంది. ఈ పెసరట్టు రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ పెసరట్టునైతే నేను అల్లం చట్నీ, పల్లీ చట్నీతో సర్వ్ చేసుకున్నాను. మన ఛానల్లో చాలా రకాల చట్నీ రెసిపీస్, దోశ రెసిపీస్ ఉన్నాయండి. వాటిని కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.